ఇదొకటి ఉంది, ఒక సేయింగ్ ఉంది. ఏదంటే భార్యాభర్తలు ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎవరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎంతకాలం బ్యాలెన్స్ చేస్తారు, ఇదొకటి ఉంది. మీరిద్దరూ సెలబ్రిటీస్, ఇద్దరి మధ్య బ్యాలెన్స్ నడుస్తుంది. బ్యాలెన్స్ చేయడానికి ఎవరు ఎక్కువ కష్టపడతారు? ఎవరు ఎక్కువ కష్టపడడానికి ఏం లేదు. అందులో మేము ఎక్కువ కష్టపడాలి, నేను ఎక్కువ కష్టపడాలి, తను ఎక్కువ కష్టపడాలని లేదు. ఏది జరిగినా కానీ బయటకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కదా. అదే మాకు అలాంటి ఆలోచన లేదు. బయట వాళ్ళు అనుకోవడం తప్ప ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు ఇప్పుడు అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాను, దాంట్లో టైటిల్స్ పెట్టడం కూడా మన వాళ్ళు కూడా ఎలా పెడతారంటే చాలా ఇబ్బందికరమైన టైటిల్స్. మీరు నన్ను పిలిచింది ఎందుకు ఇంటర్వ్యూకి? నా దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవాలి. సుమ లేకపోతే రాజీవ్ పరిస్థితి ఎలా ఉండేదా? ఇలాంటి నాకు ఇలాంటివి కూడా జరిగినాయి రీసెంట్గానే. నాకు సరే పిలిచి ఇలాంటివి పెడుతున్న టైటిల్ సరే నాకు కూడా అందులో పెద్ద బాధ అనిపించలే. ఎందుకు కనీసం మా ఆవిడనే కదా పొగుడుతోంది, సుమ లేకపోతే అని చెప్పి ఓకే అది కూడా పట్టించుకోలేదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఏదో మాటల్లో చెప్తూ మా నాన్న ఒక టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నారు, ఏదో ఇంట్లో జరిగిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల ఎప్పుడుదో అని చెప్పేసి చెప్తే అందుకే సూసైడ్ చేసుకున్న దేవదాస్ కనకాల అనే టైటిల్ ఇప్పుడు రీసెంట్గా. అర్థం ఉందా ఏమైనా? తప్పలేదు తమిళ మీద యుద్ధం చేయటం తప్పే. అంటే మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను, ప్లీజ్ బ్రదర్ కొంచెం చూసి మార్పించండి చెప్పండి మీ వాళ్ళకి. వాళ్ళు ఏదో మార్పిస్తున్నారు అదొకటి. కాకపోతే ఇప్పుడు అదే దీంట్లో అదే ఛానల్కి ఒకవేళ సుమ లేకపోతే రాజీవ్ పరిస్థితి ఏంటి ఏమవుతుంది అంటే అది పెద్దగా నేనేం పట్టించుకోలేదు. చాలామంది అంటుంటారు కదా, అది మాకు అసలు లేనే లేదు, ఎప్పుడు అలాంటి గోలే లేదు. అది లేకుండా మామూలుగా మీకంటే మీ ఇద్దరికి లేదు, ఓకే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పట్టించుకుంటే ఇబ్బంది కదా. వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అంతేనా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఫస్ట్ నుంచి ఇటు సోషల్ మీడియా హ్యాండిల్ చేయటం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాన్ని మరి సుమ టెలివిజన్లో బిజీ కాకముందు అంతకుముందు 6-7 ఏళ్ళు అంత బిజీ నేనే కదా. అంతే కదా ఫస్ట్ నుంచి. ఇప్పుడు 2006 నుంచి మహిళల మహారాణులు, అదే తర్వాత స్టార్ మహిళ. అంతకుముందు మరి అవును మరి రోషన్ పుట్టినప్పుడు తనకి అసలు లేదుగా వర్క్. పుట్టకముందు 1 ఇయర్ ఖాళీ ఉండి పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ అలా 1 ఇయర్ తర్వాత చేసింది. బ్యాలెన్స్ అదే ఇద్దరు తర్వాత చేసింది. అలా అనుకోలేదు మేము ఎప్పుడు. అంతే కదా, నువ్వు నేను ఒకటే అనుకొని చేసాం. అంతే కదా. ఎవరైనా బయట వాళ్ళు ఏమైనా అంటే మనం దానికి రెస్పాన్సిబుల్ కాదు. నువ్వు వేరు అంటే మనం ఏం చేయలేము. వాళ్ళు ఎవరు వేరు చేయడానికి అసలు చెప్తున్నా. ఏది మీకు సుమగారు చేసిన షోల్లో ఏది బాగా నచ్చింది? అన్ని షోస్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే తను పెట్టే ఎనర్జీ అద్భుతమైన ఎనర్జీ. అసలు ఆ షోని చాలా లైవ్లీగా తీసుకొస్తుంది. ఏదో మామూలుగా మొదలెట్టి అలా ఉండదు. ఎప్పుడు ఫుల్ ఎనర్జీతోటి ఆ షోని వీలైనంత ఎనర్జీతో ముందుకు తీసుకొస్తుంది. అందరితోటి సరదాగా అక్కడ ఏమీ లేకపోయినా మాటలతోటి ఆటలతోటి అలరించి మొత్తానికి ఆ షోని అందరూ చూసేలా చేస్తుంది. పైగా తన పర్ఫార్మెన్స్ వల్ల తనకి చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ, నాకన్నా విపరీతమైన ఫ్యాన్స్ కదా. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరూ మేము సుమగారి ఫ్యాన్స్. నేను ఎక్కడికి వెళ్ళినా ఫోటో దిగుతారు, ఫోటో మీతో అంటారు, ఓకే అండి ఫోటో దిగిందా మేము సుమగారి ఫ్యాన్స్. అందుగా నాతో ఫోటో దిగడం సరే ఓకే ఆనందమేగా. అభిమానించే వాళ్ళు ఇంట్లో ఫుల్ మొత్తం ఒకళ్ళు కాదు. వాళ్ళ సుమకి ఏంటంటే ఒకవేళ 85-90 ఇయర్స్ వాళ్ళు ఉన్నా, ఇక్కడ చిన్నపిల్లలు 7-8 సంవత్సరాలున్నా, కొంచెం ఊహ తెలిసిన వాళ్ళు ఉన్నా, వాళ్ళందరూ కూడా సుమ ఫ్యాన్సే. సూపర్, గ్రేట్. అంత రావడం అంటే మాటలు కాదు. మధ్యలో ఒకసారి సుమగారు మళ్ళీ యాక్టింగ్ వైపు సినిమాల్లో చేస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తాను తను. అవునా? ఇప్పుడు ఒక సినిమా చేస్తుంది, జైమి పంచాయతీ చూసాను రీసెంట్గా. అవును, ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేటెస్ట్గా పేరు నాకు కరెక్ట్గా తెలియదు, కాకపోతే ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళది. ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళది. మెయిన్ సబ్జెక్టా? మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్.
చాలా మంచి క్యారెక్టర్. ఓ సుమగారికి ఏమో రోజుకి 48 గంటలు ఉంటాయేంటి? నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. కానీ పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి, అంటే ఇప్పుడు సాయంత్రం ఆడియో ఫంక్షన్ ఉంటుంది, దానికి మన నోట్స్ రాసుకోవాలి. ఇప్పుడు వచ్చే గెస్ట్ల గురించి రాసుకోవాలి, స్పాన్సర్స్ గురించి రాసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఏదో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సాయంత్రం, అది 6 గంటలకు కదా, ఈ మధ్యలో 1 గంట నుంచి 3 గంటల లోపు 4 గంటలకు ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. లేకపోతే తన ఏదో ముందు ప్లాన్ చేసుకున్న తన ఛానల్కి ఒకటి ఏదో ఒకటి చేయాలి, రీల్ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఏదో ఒక వంటకం ఏదో ఒకటి చేయాలి. ఇలా ఉంటుంది పొద్దున్న సాయంత్రం వరకు. మామూలు విషయం కాదు. ఒక పేరు స్టేజ్ మీద తప్పు చెప్తేనే గొడవలు అయిపోతున్నాయి బయట గట్టిగా. చాలా 100% అవుతాయి కదా, అందరికీ ఈగోసే కదా. అవును, అవన్నీ కూడా మనం గౌరవించాలి కదా, అందరి ఈగోలు. ఇప్పుడు చెయ్యి, నేను ఒక మాట అన్నాను, నన్ను ఇక్కడ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నన్ను పెద్దగా గౌరవించకపోయినా మరి పరువు అయితే తీయకూడదు కదా. అంతే. అసలు ఇప్పుడు చిన్నది ఏం జరిగింది, ఇప్పుడు చెప్పాను టైటిల్ గురించి, సొమ్మలేకపోతే రాజీవ్ పరిస్థితి ఇలా ఉండేదా అని పెట్టడం, పక్కన వాళ్ళని మెచ్చుకోవడంలో తప్పేం లేదు, గ్రేట్. నువ్వు రాజీవ్ పరిస్థితి ఇలా ఉండేదా అనడం నువ్వు నన్ను తక్కువ చేయడమే కదా. అంతే కదా. సో మినిమం కామన్ సెన్స్ అవి. అలాంటిది నువ్వు ఆ కొత్తల వాళ్ళు నీ ఇష్టం, ఇంద్రుడు చంద్రుడు ఒక భూలోక వీరుడు, ఇంకా ఎంతకంటే భూమి నుంచి దిగు వచ్చిన అతిలోక సుందరు, నీ ఇష్టం, మీ సఫిక్స్లు ప్రిఫిక్స్లు. నేను కామన్ మ్యాన్, అట్లీస్ట్ నన్ను నా మర్యాదను పిలిచినప్పుడు నా మర్యాద అంతవరకైనా కాపాడాలి. అవునవును.